ఈరోజు మా టెర్రస్ గార్డెన్ లో కొన్ని విత్తనాలు వేసుకున్నాను. అలాగే కొన్ని నార్లు కూడా పోసుకున్నాను అన్నమాట. అవి ఏమేమి వేసుకున్నాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను. అలాగే జుట్టు పెరగడానికి కూడా కొన్ని విత్తనాలు నాటుకున్నాను ఎయిర్ ఆయిల్ లో కాల్చుకోవడానికి. అవి ఏం విత్తనాలు అనేది చూపిస్తాను. చూసారు కదా, ఇవన్నీ వంకాయ విత్తనాలు. 5-6 రకాలు ఉండేవి వంకాయ విత్తనాలు. అలాగే ఎర్ర గోంగూర, చిక్కుడు, సొరకాయ, ఇంకా టమాటాల్లో రెండు రకాల టమాటాలు విత్తనాలు, ఇంకా చుక్కకూర, పాలకూర, ఇంకా బీరకాయల్లో మామూలు బీర, ఇంకా నేతి బీర, ఇంకా రెడ్ కలర్ లో కనిపిస్తున్న గురివింద గింజలు, ఇవన్నీ నాటుకుంటున్నాను. మీరు చూసారు కదా, ఇది ఒక రకం టమాటా. అంటే గ్రీన్ గా ఇంకా రెడ్ గా 2 కలర్ లో ఉంటుంది. ఇది మాకు తెలిసిన వాళ్ళు ఇచ్చారు. ఇది లాస్ట్ ఇయర్. ఈ సంవత్సరం కూడా కొన్ని విత్తనాలు ఉన్నాయి ఆ కవర్ లోనే. ఎలా వస్తాయి చూడాలి, నారు వస్తుందో లేదో చూడాలి. ఇంకా ఇది రెడ్ టమాటా, మామూలు నార్మల్ టమాటా. కానీ అవి కలర్ కూడా రెడ్ కలర్ లో ఉన్నాయి. మనకి వాళ్ళు అలా కలర్ వేసి ప్యాకింగ్ చేస్తారు అనుకుంటా. అలా ఉన్నాయి. కొన్ని వాటిలో బెండ, టమాటా, కొన్ని వాటిలో అలా కలర్స్ వేస్తారు. బెండలు అయితే గ్రీన్ కలర్ వేస్తారు. ఆ 2 రకాలు వేసుకున్నాను. అలాగే ఈ టబ్బు ఇంకా ఖాళీగానే ఉంది కాబట్టి పాలకూర కూడా వేసుకుంటున్నాను. నారు వస్తుంది, ఇంకా పాలకూర కూడా వస్తుంది అనేసి అది కూడా వేసుకుంటున్నాను. మనకి టెర్రస్ గార్డెన్ లో కుండీల్లో కాబట్టి ప్లేస్ తక్కువ కాబట్టి మనం రెండు రకాలు 3 రకాలు అలా ఒక దానిలోనే వేసుకోవచ్చు. అంటే కింద పాకేవి, కింద మనకి గుబురుగా వచ్చేవి, ఇంకా ఆకుకూరలు అలాంటివి, మరలా ఇంకా పైన బీర గాని, సొర గాని అలాంటివి కూడా పెట్టుకోవచ్చు. మధ్య మధ్యలో పైకి వెళ్తే కింద మనకి వస్తాయి అన్నమాట ఆకుకూరలు. ఇదంతా మంచిగా చేతితో సరి చేసుకుని దానిపైన పశువుల ఎరువు వేసుకుంటున్నాను. ఇది మంచిగా మాగిన పశువుల ఎరువు. ఈ మొక్కలు మంచిగా పెరుగుతాయి, ఇంకా బలం వస్తుంది. ఇంకా పైగా విత్తనాలు ఎక్కడన్నా ఉంటే కవర్ అయిపోతాయి. ఇంకా పైన నేను చేత్తో మట్టిలో అనుకున్నాను, కానీ అయినప్పటికీ పైన కొద్దిగా వేసుకుంటే వాటికి బలం కూడా వస్తుంది. త్వరగా మంచిగా పెరుగుతాయి, బలంగా నారు. అలాగే మనకి విత్తనాలు కూడా కవర్ అవుతాయి అనేసి. అలాగే అక్కడ పాలకూర మొక్కలాగా ఉంది. ఇది సరే అని దాన్ని అలా ఉంచేసాను. ఇవన్నీ మొన్నే మేము ఎరువులు ఇవన్నీ మట్టి కలుపుని వేసుకున్నాం కదా, టబ్బుల్లో నింపుకున్నాము. ఇవన్నీ ఇప్పుడు పెట్టుకుంటున్నాం అనమాట విత్తనాలు. అలాగే వంకాయల్లో ఇలా గుత్తి వంకాయ, ఇంకా పొడవు పింక్ వంకాయ, పొడవు గ్రీన్, చార్ల వంకాయ, ఇంకా పెన్నాడు వంకాయ, ఇలా రకరకాల వంకాయలు ఉన్నాయి. ఈ నార ఇవన్నీ లాస్ట్ ఇయర్ పోయిన సంవత్సరం విత్తనాలే. ఈ నారులు ఎంతవరకు వస్తాయి చూడాలి. ఇవన్నీ వేస్తున్నాను. అలాగే సొరకాయ, ముల్లంగి ఆ విత్తనాలు కూడా వేసుకుంటున్నాను. అవి వేరే టబ్బుల్లో పెట్టుకుంటాను. ఇది పెద్ద టబ్బు, 100 రూపీస్ది పెద్ద టబ్బు. దీనిలోనే ఈ వంకాయ నారంతా విత్తనాలు రకరకాలు ఉన్నాయి కదా, ఇవన్నీ వేసుకుంటున్నాను. మొత్తం వేసేసుకుంటాను. ఇవన్నీ ఒక్కసారి వీడియో తీయాలంటే కష్టంగా ఉంటుంది. అంటే ఒక చేత్తో వీడియో తీసుకుంటూ ఇంకో చేత్తో ఇలా చల్లుకోవాలంటే కష్టంగా ఉంది. ఇవన్నీ నేను పక్కన పెట్టేసి ఫోను పైన ఈ మట్టి పైన చల్లేసాను. తర్వాత దీన్ని చేత్తో ఇలా మంచిగా అనుకుంటే పైకి కిందకి విత్తనాలు కొద్దిగా కిందకి వెళ్తాయి. దానిపైన పశువుల ఎరువు వేసుకుంటున్నాను. అలాగే సొరకాయ విత్తనాలు కూడా వేస్తున్నాయి. పెద్ద టబ్బు కాబట్టి సొరకాయ విత్తనాలు కూడా పెట్టుకుంటున్నాను. మన కింద నారు వచ్చినప్పటికీ పైన సొరకాయ పైకి పాగుతుంది కదా, అలా 2 మనం పెట్టుకుంటే ప్లేస్ కలిసి వస్తుంది అనేసి ఇలా పెట్టుకుంటున్నాను.
ఈ సొరకాయ కూడా విత్తనాలు కూడా పెట్టుకున్న తర్వాత ఇదంతా ఒక్కసారి సరి చేసుకుని మంచిగా విత్తనాలు కవర్ అవుతాయి అన్నమాట. పైన పశువుల ఎరువు వేసుకుంటున్నాను. ఇది మట్టిలో లాస్ట్ ఇయర్ మట్టి, దానిలో పశువుల ఎరువు ఫస్టే కలుపుకున్నాం, కొన్ని ఎరువులు అవన్నీ కలుపుకున్నాము. అయినప్పటికీ పైన కొద్దిగా చల్లుకుంటే మనకి ఇంకొంచెం మంచిగా ఉంటుంది, బాగా హెల్తీగా పెరుగుతాయి మొక్కలన్నీ బలంగా. అందువల్ల ఇవన్నీ ఇలా మెత్తగా చేసుకుని ఎరువు వేసుకుంటున్నాను. అలాగే ఇవన్నీ చిక్కుళ్ళు 2 రకాలు ఉన్నాయి. ఈ బ్లాక్ కలర్ విత్తనాలు, ఇంకా ఈ కలర్ విత్తనాలు 2. ఇది దొండపాదు, ఈ కవర్ లో పెట్టుకుంటున్నాను. దొండపాదులో కొద్దిగా ప్లేస్ ఉంది. దొండపాదుతో పాటు ఈ సైడ్ కి మనకి పాకుతీ అనేసి ఒక సైడ్ కి పెట్టుకుంటాము. ఇవన్నీ కవర్లు పెట్టుకుంటే మనకి ఇవన్నీ పాకుతాయి అనమాట ఒక సైడ్ కి. గోడ పక్కకు పెట్టుకుంటే మన తాళ్ళు అవి కట్టేసుకుంటే మంచిగా పాగుతాయి. అలాగే ఇది మిర్చి లాస్ట్ ఇయర్ పెట్టింది, అంటే డిసెంబర్ జనవరి నెలలో పెట్టుకున్న మిర్చి. ఎండాకాలంలో కూడా ఏమి ఎండిపోలేదు, కాకపోతే అది మట్టి గట్టిగా అయిపోయింది. దాన్ని ఇందాక కదిపేశాను మంచిగా, పైకి కింద కదిపి దీన్ని పశువుల ఎరువు కొద్దిగా వేసుకుంటున్నాను. ఎలాగో ఇక్కడ మొక్కలు పెడుతున్నాను కదా అనేసి దానికి ఎరువు వేసుకుంటున్నాను. ఈ మిర్చి మరలా వస్తుంది అన్నమాట పూత మంచిగా. ఇది ముల్లంగి రాడిష్. ఈ పోయిన సంవత్సరం వచ్చిన 2-3 దుంపలు అలా వదిలేసాను, వాటికి విత్తనాలు వచ్చాయి అనమాట. వాటిని తీసి దాశాను, వాటిని ఇప్పుడు వేసుకుంటున్నాను. కొన్ని చూసారు కదా ఆవాల్లాగా ఉంటాయి, పెద్ద సైజు ఆవాల్లాగా ఉంటాయి అనమాట వీటి విత్తనాలు. ఇవన్నీ మంచిగా ఇలా చేత్తోనే నలిపేసుకుంటే మెత్తగా అయిపోతాయి. ఇది పెద్ద 100 పెద్ద డ్రమ్ ఉంటుంది కదా వాటర్ది, దాన్ని అడ్డంగా కట్ చేసాం అనమాట, నిలువుగా కాకుండా అడ్డంగా కట్ చేసి ఇలా ఈ మనకి పైన టెర్రస్ గార్డెన్ లో వచ్చిన మొక్కలు అవి ఇవి ఉంటాయి కదా, అవన్నీ దాంట్లో వేసేసాను. వేసి పైన కొద్దిగా మట్టి చల్లితే ఇంకా తోటకూర విత్తనాలు అవన్నీ పైన చల్లితే మంచిగా విత్తనాలు వస్తున్నాయి అనమాట. తోటకూర వేరే మొక్కలు వస్తున్నాయి, దాంట్లో చల్లేసాను మంచిగా, వాటితో పాటే పెరుగుతుందని. ఇది చూసారు కదా గురివింద గింజలు. ఇవి ఎందుకు వేస్తున్నానంటే ఇవి మనం హెయిర్ ఆయిల్ లో కాసుకోవడానికి, కొబ్బరి నూనెలో మనం ఇది కాసుకుంటే జుట్టు బాగా పెరుగుతుంది. మనకి బట్టతలపై మీద కూడా జుట్టు వస్తుందని చెప్తారు పెద్దవాళ్ళు. అందువల్ల నేను ఈ విత్తనాలు నాటుకుంటున్నాను ఊరి నుండి తెప్పించుకుని. ఇవి పౌడర్ చేసి అయినా వేసుకోవచ్చు, కొద్దిగా ఒక్కసారి ఇట్లా దంచైనా, లేదా దీని ఆకులు కూడా మనం ఆయిల్ కాసుకునేటప్పుడు, హెయిర్ ఆయిల్ కాసుకునేటప్పుడు వేసుకుంటే జుట్టు మంచిగా పెరుగుతుందని అంటారు. అందువల్ల నేను ఈ విత్తనాలు వేసుకుంటున్నాను అనమాట. మనకి మొక్కలు ఉంటే ఎప్పుడన్నా హెయిర్ ఆయిల్ కాసుకున్నప్పుడు మొక్కలు మంచిగా మన దగ్గరే ఉన్నాయి అనుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆకులు వేసుకోవచ్చు అనేసి, ఆకులు కానీ ఇంకా కాయలు కూడా వస్తాయి కదా ఎప్పటికీ అని ఇలా వేసుకున్నాను. అలాగే దీంట్లో నేతి బీర, మామూలు బీర 2 పెట్టుకుంటున్నాను. పెద్ద టబ్బు 100 రూపీస్ టబ్ ఇది, దీనిలో వేసుకుంటున్నాను. ఇవన్నీ పెట్టుకుంటున్నాను. ఇవి ఒక సైడ్కి ఉంది, ఇది కూడా క్రేపరే కాబట్టి పాగుతుంది సైడ్కి. దొండపాదులు ఇవన్నీ ఒకే సైడ్ కొన్ని. వీటికి తాళ్ళు, మనకి కొబ్బరి తాళ్ళు ఉంటాయి కదా, అవన్నీ కట్టేసుకుంటే సైడ్కి మంచిగా పాగుతాయి అనమాట. దీంట్లో గోంగూర మొక్క కూడా ఉంది, పోయిన సంవత్సరం ఉంది, అది అలాగే ఉంచేసాను. అలాగే ఇది 50 రూపీస్ టబ్బు, నిలువు టబ్బు అనమాట. దీనిలో దానిమ్మ మొక్క పెట్టుకున్నాము. ఇది మంచిగా ఇక కొన్ని కాయలు వచ్చినాయి, దీన్ని జాగ్రత్తగా ఇక చూసుకున్నాం అనమాట. ఇంకా ఇది నేను ఈ వీడియో చేసే టైంకి పైన కొమ్మలన్నీ కూడా కట్ చేసాను, అంటే కాయలుండ కొమ్మలు ఉంచేసి మిగతాయన్నీ ప్రూనింగ్ చేసుకున్నాను అన్ని. ఇంకా 2-3 చెట్లు ఉన్నాయి పైన, వాటిని కూడా కట్ చేసుకున్నాను. కింద ఉంది కానీ అవన్నీ రోడ్డు పైకి వచ్చేసి అనేసి తీసేసాము, అడ్డంగా ఉండే అనేసి. మంచి చెట్టు, చాలా బాగా కాసే చెట్టునే తీసేసాం. ఇంకా పైన మొక్కలన్నా మంచిగా కాపాడుకుందాం, జాగ్రత్తగా పెంచుకోవాలన్న ఉద్దేశంతో వాటిని ఇంకా 2-3 మొక్కలు ఉన్నాయి, కానీ ఈ మొక్కకి ఎక్కువ కాయలు ఉన్నాయి అన్నమాట. ఇవన్నీ ఇక తవ్వుకొని మంచిగా పైకి కిందకి మట్టి చేసుకుని ఎరువులు వేసుకోవాలి. చూశారు కదా, ఇదంతా ఈరోజు నేను చేసుకున్న పనులు.
మా టెర్రస్ గార్డెన్ లో కొన్ని విత్తనాలు ఇంకా నారులు పెట్టుకున్నాను. ఇంకా జుట్టు పెరగడానికి కూడా కొన్ని విత్తనాలు వేసుకున్నాను కదా, ఇంకా ఆయిల్లో హెయిర్ ఆయిల్ కాసుకోవడానికి. చూసారు కదా, మీకు కూడా ఎంతో కొంత యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ విత్తనాలు మీరు కూడా ఎక్కడ దొరికితే గురువింద గింజ విత్తనాలు వేసుకోండి, మనం హెయిర్ ఆయిల్లో కాసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ ఫర్ వాచింగ్.